ఇక్కడ నా దగ్గర పోకో M6 Pro కూడా ఉంది. సో దీనికి డిఫరెన్స్ చూసుకుంటే మనకు సో మీరు ఇది తీసుకోవాలంటే మాత్రం హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీరు చూసిన మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు మోటో G34 5G. సో దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మీరు దీన్ని అన్బాక్సింగ్ చూసేయండి. ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో బాక్స్ ఓపెన్ చేసి మీకు లోపల మొబైల్ ఎలా ఉందో చూపిస్తాను, ఓకే? సో ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ ఉంది. మనకు ప్లాస్టిక్ కవర్లో అయితే ప్యాకింగ్ అయ్యి ఉంది మొబైల్. సో కొన్ని స్పెసిఫికేషన్ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు. సో మొబైల్ పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే లోపల కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. సో వారంటీ డాక్యుమెంట్స్ ఇవే మనకి. సో పక్కన పెట్టేద్దాం వీటిని కూడా. అండ్ ఇంకా వీటిని పక్కన పెట్టేసి లోపల చూస్తే మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే మనకు వీళ్ళు ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఛార్జర్ అయితే ఉంది, 20W ఛార్జర్. అండ్ లోపల చూసుకుంటే టైప్స్ కేబుల్ అయితే ఒకటి ఉంది. అండ్ మనం ఫైనల్లీ మొబైల్ అయితే కవర్ రిమూవ్ చేద్దాం. సో కవర్ అయితే మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కవర్ రిమూవ్ చేయగానే మనకు మొబైల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఇంకా మనం మొబైల్ అయితే ఆన్ చేద్దాం. సో మొబైల్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా ఉందన్నది. సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు మిడిల్లో మనకు MN అయితే లోగో కనిపిస్తుంది. కింద మనకి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకు మెన్షన్ చేసి ఉంది. సో దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మొబైల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ చూసారు కదా, ఇప్పుడు మనం దీని ఓవరాల్ రివ్యూ అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ మీరు దీని ఫిజికల్ ఓవర్ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోటో G34 ఫిజికల్ ఓవర్ చూద్దాం మనకు మొబైల్ ఎలా ఉందన్నది. సో మన బ్యాక్ సైడ్ చూసుకుని మనకి ఇక్కడ 2 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ ఫ్లాష్ కనిపిస్తుంది. లైక్ మనకి చిన్న హంప్ అయితే కనిపిస్తుంది, కెమెరా హంప్ అనేది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మిడిల్లో మనకు MN's లోగో ఉంది, మోటో లోగో అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇదంతా మనకు లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఇది లెదర్ ఫినిష్ అనేది పట్టుకోవడానికి చేతితో. బ్లూ కలర్ అనమాట ఈ ఫోన్ అనేది, ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ఫోన్ అయితే. అండ్ మన ఫ్రెండ్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూసి మనకి ఇక్కడ కెమెరా మనకి మిడిల్లో ఉంది, సో డాట్ నాచ్ లాగా. అండ్ మనకు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, అలాగే మనకు పవర్ బటన్ ఉంది, ప్లస్ మనకి ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. నెట్ వర్క్ చూసుకుని మనకి ఇక్కడ సిమ్ ట్రే అయితే ఉంది. మనకి ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనం పెట్టుకుంటే 2 సిమ్లు పెట్టుకోవచ్చు, లేదా ఒక సిమ్ పెట్టుకుని మెమరీ అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇది. అండ్ కింద చూసుకుని మనకి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, అండ్ మనకి స్పీకర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 3.5mm జాక్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ మన పైన చూసుకుని మనకి ఇక్కడ సెకండ్ ట్రాన్స్లేషన్ మైక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుని మనకి డాల్బీ అట్మాస్ మనకు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు. సో ఫ్రెండ్స్, ఇది ఫిజికల్ ఓవర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మోటో G34 స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ మనకి ఇందులో డిస్ప్లే అయితే మనకు HD+ డిస్ప్లే అయితే మాత్రం వస్తుంది ఇందులో. సో అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది మనకి. ఇది 500 nits పీక్ బ్రైట్నెస్ అయితే మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇది IP52 వాటర్ కోటింగ్ అనమాట. మనకి జస్ట్ రెయిన్లో గట్రా మనకి ఇది సర్వే అయితే అవుతుంది, డీప్ వాటర్లో పెట్టకండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి దీని స్పీకర్స్ మనకుంటే స్పీకర్ వచ్చి మనకి ఇది స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది, విత్ డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది మనకి ఇందులో. సో సౌండ్ క్వాలిటీ మీకు చాలా బాగుంది. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ మీకు ఈ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 695 పోకో M6 Pro, స్నాప్డ్రాగన్ 4 Gen అనమాట. 4 Gen సంథింగ్ ఏదో ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు నాకు అది. దీనికంటే ఈ ప్రాసెస్ మీకు చాలా బెటర్ అనమాట ఆ ప్రైస్లో. సో ఇది మనకు స్నాప్డ్రాగన్ చేత వస్తుంది, ఇది 5G ప్రాసెసర్, ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి దీన్ని ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్, బేస్ మోడల్ 4GB ర్యామ్తో వస్తుంది. అండ్ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ మనకు 128 మనకి రావడం అయితే జరిగింది అనమాట. అండ్ దీని ర్యామ్ వచ్చేసి మనకు 4GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్తో వస్తుంది కదా. మనకి ఈ రెండు కూడా మనకు ర్యామ్ వెర్షన్ వచ్చేసి మనకు LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది మనకి ఇది. అండ్ స్టోరేజ్ మనకు UFS 2.2తో అయితే వస్తుంది మనకి ఇది. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకున్న ఫ్రెండ్స్, మనకి ఇది బ్యాక్ సైడ్ మనకు 50MP అపెచర్ 1.8తో అయితే వస్తుంది మనకు మెయిన్ కెమెరా అనేది. సెకండరీ కెమెరా వచ్చి మనకు 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు ఇది 16MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. కెమెరా శాంపుల్స్ మీకు చూపిస్తాను. ఈ వీడియో వచ్చి మనకు మోటో G34 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి ఫ్రంట్ మనకు 16MP కెమెరా అయితే ఉంది. సో వీడియో క్వాలిటీ మనకు 1080p 30 వరకు రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మనం. సో ఫ్రంట్ కెమెరా క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉంది వీడియో క్వాలిటీ, అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. సో నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. పర్లేదు, జస్ట్ నార్మల్గా నడుస్తున్నాను, బాగానే ఉంటుంది. కానీ పరిగెడితే మనకు అంత మనకు పని చేయదు ఇది కెమెరా, అంత బాగా రికార్డ్ చేయలేదు. సో డైరెక్ట్లో రికార్డ్ చేస్తాం. ప్రజెంట్ మనకు టైం వచ్చేసి 11 to 12 అలా అవుతుంది. సో చూడొచ్చు మీకు కూడా వీడియో క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అది. వచ్చి మనకు మోటో G34 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాం. బ్యాక్ మనకు 50MP కెమెరా అయితే ఉంది. సో మనకి ఇక్కడ వాయిస్ రికార్డ్ ఏమి లేవు. సో డైరెక్ట్లో రికార్డ్ చేస్తున్నాను. మనకు వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఏ విధంగా ఉన్నది. సో వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో డైరెక్ట్లో రికార్డ్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది మనకు. ఫోన్ అయితే మీకు 18W
ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీరు మనకు బాక్స్లో వచ్చేసి మనకు చార్జర్ 20 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారనమాట. సో చార్జర్ స్కిప్ చేయలేదు, బాగుంది, అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇది 5G మొబైల్ కాబట్టి ఇందులో మీకు 5G బ్యాండ్స్ అయితే అన్నీ ఉంటాయి, కావాల్సిన 5G బ్యాండ్స్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ మనకి కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అనమాట. ఇది మోటో G34 అనేది బ్లూ, మీకు చాలా కలర్స్లో అయితే వస్తుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న బ్లూ కలర్ అయితే ఉంది. మనకి లెదర్ ఫినిష్తో వస్తుంది, పట్టుకున్నప్పుడు కూడా చాలా మంచి ప్రీమియం అయితే ఉంది ఈ లెదర్ ఫినిష్ అన్నది. ఆ ఫ్రేమ్ వచ్చేసి మీకు ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ అనమాట. మీకు బిల్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ లెదర్ ఉంటుంది, ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది మనకు. అండ్ మనకు వచ్చి సైడ్ వచ్చి మీకు పాలికార్బోనేట్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఇది హైబ్రిడ్ స్టైల్తో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పెట్టుకుంటే 2 సిమ్లు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఒక సిమ్ పెట్టుకుని ఒక మెమరీ కూడా అయితే పెట్టుకోవచ్చు. అప్ టు మీకు 1 TB వరకు సపోర్ట్ అయితే ఉంది మెమరీ కూడా అయితే. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు 8 mm థిక్నెస్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇంతకుముందు చూసుకుంటే మోటో ఫోన్స్ అని మనకు కొంచెం లావుగా అయితే ఉండి కొంచెం చిరాకు అయితే ఉండేది అనమాట. సో నా ఫీలింగ్ అది. ప్రెజెంట్ ఇప్పుడైతే మనకి ఇది 8 mm థిక్నెస్ అయితే వస్తుంది, కొంచెం బాగానే ఉంది, స్లిమ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మన ఇది Android 14 అయితే వస్తుంది. మీకు Android 15 కూడా గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మనకు సెక్యూరిటీ అప్డేట్స్ మనకి 3 years అయితే వస్తాయని చెప్తున్నారు. తెలిసింది మనకి ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మనకు. ఎలా అంటే మనకు ఫ్లాష్ ఆన్ అవ్వడం, అండ్ నెక్స్ట్ మీకు ఎలా అంటే కెమెరా ఓపెన్ అవ్వడం. సో మనకి ఎప్పటి నుంచో చూస్తున్న ఫీచర్స్ ఏమన్నా. ఫైనల్గా దీని ప్రైస్ మాట్లాడుకోవాలి. సో ఇది ప్రైస్ వచ్చి మనకి ఇది బేస్ మోడల్ 4GB అండ్ 128GB మనకు ఇంటర్నల్తో వస్తుంది అనమాట. ఇది మనకు 11,000 అయితే లాంచ్ చేస్తారు వీళ్ళు. లాంచ్ చేయడం అనేది మీకు 8GB మోడల్ కూడా ఉంది, అది మీకు 12,000 అయితే వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఆఫర్ తీసుకుని మనకి ఇది 4GB ర్యామ్ 128 మనకు 10,000 అయితే వస్తుంది. ఈ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే మనకు మీరు తీసుకుంటే 4GB ర్యామ్ కాకుండా 8GB ర్యామ్ తీసుకోండి, 12,000 ఈ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి అయితే చాలా బెటర్ అయితే అవుతుంది. ఇక్కడ నా దగ్గర పోకో M6 Pro కూడా ఉంది. సో దీనికి డిఫరెన్స్ చూసుకుంటే మనకు డిస్ప్లేలో ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ అయితే ఇది మనకు HDR+ డిస్ప్లేతో వస్తుంది, మనకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. మిగతా అన్ని విషయాల్లో అయితే మాత్రం ప్రాసెసర్ వైజ్గా కానీ మనకు లెదర్ ఫినిష్ కానీ అన్ని విషయాల్లో మాత్రం ఇది చాలా బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇది తీసుకోవాలంటే మాత్రం మెయిన్ మీరు తీసుకోవడానికి ప్రిపేర్ చేయాలంటే మీరు మెయిన్ తీసుకోండి మోటో G34. ఎందుకంటే మీకు డిస్ప్లేలో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఫుల్ హెచ్డీకి దీనికి. ఫుల్ హెచ్డీ అంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, డాల్బీ అట్మాస్ వస్తుంది మీకు. సో నన్ను అడిగితే దీన్ని తీసుకుంటే బెటర్ మీకు 12,000లో ఈ మోటో G34. సో నాకు అది బాగా నచ్చింది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటో G34 రివ్యూ అయితే మనకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో.